ప్రమాణం చేసిన వెంటనే ఈ సభ నుంచి జగన్ బయటికి వెళ్ళిపోయారు. కనీసం కూర్చోకుండా జగన్ బయటికి వెళ్ళిపోవడంపై టీడీపీ సభ్యుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సీట్లో కూర్చోకుండా ఇంతవరకు ఏ ఎమ్మెల్యే వెళ్ళిపోలేదంటున్నారు ధూళిపాల. ఓడిపోయిన తర్వాత జగన్ ఎలా ఉన్నాడో చూడాలని తమ వాళ్ళంతా ఎదురు చూశారంటున్నారు. జగన్ తన రాజ్యం లాక్కున్నట్లు ఫీల్ అయినట్లు అనిపించింది అంటున్నారు ధూళిపాల. ప్రమాణ స్వీకార సమయంలో జగన్ మాటలు తడబడి పేరు కూడా తప్పుగా చదివాడంటున్నారు ధూళిపాల. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీలో కూర్చోకుండానే బయటికి వెళ్ళారు. నేరుగా ఆయన పేరు పిలిచేటప్పుడు నేరుగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇక అటు నుంచి ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా ఆయన పేరును రెండు రకాలుగా చెప్పారు. తొలుత జగన్ అన్నారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ రకంగా తన పేరు విషయంలో కూడా తడబడ్డారు. సో ప్రమాణం చేసిన వెంటనే కూర్చోకుండా బయటికి వెళ్ళిపోవడంపై టీడీపీ సభ్యుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎస్ రాజేష్ జాయిన్ అవుతున్నారు. రాజేష్, టీడీపీ సభ్యుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. కనీసం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోలేదంటూ ధూళిపాల విమర్శిస్తున్నారు. ఓడిపోయిన తర్వాత తన రాజ్యం లాక్కున్నట్టుగా జగన్ ఫీల్ అవుతున్నారంటూ టీడీపీ ఎమ్మెల్యేలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. దీనికి సంబంధించి ఎట్లాంటి చర్చ సాగుతుంది? జగన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలస్యంగానే కొంత సభలోకి వచ్చారు. ఆయన అసెంబ్లీకి 9:50కి వచ్చినప్పటికీ సభలోకి మాత్రం కొంత ఆలస్యంగా వచ్చారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, అదేవిధంగా కొంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత జగన్ వచ్చారు. వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలకి ఆయన పేరు పిలిచిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసేసి వెంటనే వెళ్ళిపోయారు. అయితే సభలోకి వచ్చే ముందు, సభలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ కవళికలపైన, హావభావాలపైన టీడీపీ ఎంపీలందరూ కూడా ఫోకస్ చేశారు. మెయిన్ స్క్రీన్ మీద ఆయన ప్రమాణ స్వీకారం చేసే సందర్భంగా ఆయన తడబడ్డారు. ప్రధానంగా మొదటిగా జగన్మోహన్ రెడ్డి అని నేను అనబోయి జగన్మోహన్ అని నేను అన్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి అని నేను అని ఆయన మాట్లాడిన నేపథ్యం. తర్వాత ప్రమాణ స్వీకారం కంటిన్యూ చేశారు. మాట్లాడేటప్పుడు కూడా కొంత నిస్తేజం అయితే కొంత కనబడుతుంది. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు వెళ్ళడానికి అక్కడ పోడియం దగ్గరికి వెళ్ళే సమయంలో అక్కడ ఆయన అందరికీ అభివాదం చేసుకుంటూ వెళ్తున్న సందర్భంలో టీడీపీ మంత్రులు సైతం ఆయనకి నమస్కారం చేశారు. నాదెళ్ల మనోహర్, నారా లోకేష్ లేచి మరి అంటే ఆయన వాళ్ళ సీటు వద్ద పైకి నమస్కారం చేశారు. నమస్కారం అంటే జగన్ చేసిన తర్వాత ప్రతి నమస్కారం వాళ్ళు చేశారు. దీనిపైన కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. హోందాతనం చాటుకున్నారు టీడీపీ నేతలని మాట్లాడుకుంటున్నారు. అయితే జగన్ ఎలా ఉంటారు, అసెంబ్లీకి వస్తారా రారా ఒక చర్చ ఉదయం జరిగిన తర్వాత ధూళిపాల నరేంద్ర చిట్చాట్ చేస్తూ ఒక మాట అన్నారు. జగన్మోహన్ రెడ్డి మొహంలో కళ లేదు, ఆయన ఏదో తన రాజ్యాన్ని కోల్పోయినట్టు తన ముఖ కవళికలు పెట్టారని కూడా ధూళిపాల నరేంద్ర చిట్చాట్ చేస్తూ మాట్లాడారు. అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేయకముందు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వెళ్ళి స్వయంగా జగన్ వద్దకు వెళ్ళి ఆయనకి అభినందనలు కలిసి ఆయన తర్వాత సత్యకుమార్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సత్యకుమార్ కూడా వెళ్ళి జగన్ కలిశారు. ఇలా కొంతమంది ఎమ్మెల్యేలు అయితే జగన్ కలిసి విష్ చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన చైర్లో కూడా కూర్చోకుండా ఆయన బయటికి వెళ్ళిపోయారు. తన కేటాయించిన ఛాంబర్లో ఒక 10 నిమిషాలు మాత్రమే పార్టీ నేతలతో మాట్లాడి అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళిపోయారు. రేపు స్పీకర్ ఎన్నికల నేపథ్యంలో రేపు కూడా జగన్ అసెంబ్లీకి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఒక ఇంట్రెస్టింగ్గా చాలామంది ఎదురు చూశారు. జగన్ ఎలా రియాక్ట్ అవుతారు, ఏ విధంగా స్పందిస్తారు, ఏ విధంగా ఆయన ఉంటారనే దానిపైన టీడీపీ ఎమ్మెల్యేలందరూ ఎదురు చూశారు. వాళ్ళు ఎదురు చూసిన తరుణంలో ఆయన కొంత ప్రమాణ స్వీకారం చేస్తామని కొంత తడబడ్డారు. తర్వాత తేరుకుని ఆయన మామూలుగానే ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇంకా టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా మాట్లాడలేదు. చంద్రబాబు చాలా క్లియర్గా చెప్పారు, ఇది ఒక గౌరవ సభగాని మనం ట్రీట్ చేద్దాం, వైసీపీ నేతల్లాగా గౌరవ సభలాగా మనం ట్రీట్ చేయొద్దని చెప్పారు. అదే హుందాతనాన్ని టీడీపీ సభ్యులు కూడా చాటుకున్నారు. జగన్ నమస్కారం చేసిన ప్రతి ఒక్కరు కూడా టీడీపీ ఎమ్మెల్యేలు వాళ్ళంతా కూడా మంత్రులు కూడా తిరిగి ప్రతి నమస్కారం చేశారు. నారా లోకేష్, నాదెళ్ల మనోహర్ లాంటి వాళ్ళు పైకి లేచి మరి జగన్కి నమస్కారం చేసి వాళ్ళ హుందాతనాన్ని అయితే చాటుకున్నారని చెప్పుకోవాలి. ఏదేమన్నప్పటికీ కొంత ఆసక్తికర కొన్ని సన్నివేశాలు తప్పించి పెద్దగా హడావిడి అయితే అసెంబ్లీలో జరగలేదు. గతంలో మనం చూసే వైసీపీ ప్రభుత్వం హయాంలో అంటే ఎవరైనా టీడీపీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా మాట్లాడితే అక్కడ నుంచి వాళ్ళు ఏదో ఒక రన్నింగ్ కామెంటరీ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అలాంటి సందర్భం ఏం లేదు. జగన్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కానీ ఎక్కడ కూడా ఎవరు రన్నింగ్ కామెంటరీ కానీ ఎలాంటి వ్యాఖ్యలు కానీ చేయలేదు. ఇది టీడీపీకి ఉన్నటువంటి హుందాతనం అని ఆ పార్టీ నేతలు అయితే చెప్పుకుంటున్నారు. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రాజేష్.
జగన్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సభ నుంచి వెళ్లిపోయిన తీరుపై ముఖ్యంగా టీడీపీ నేతల నుంచి విమర్శలు వెలువెత్తున్నాయి. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సీట్లో కూర్చోకుండా ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోలేదని విమర్శిస్తున్నారు. ధూళిపాల నరేంద్ర ఓడిపోయిన తర్వాత జగన్ ఎలా ఉన్నాడో చూడాలని తమ వాళ్ళంతా ఎదురు చూశారంటున్నారు. ఇక జగన్ తన రాజ్యం లాక్కున్నట్లు ఫీల్ అయినట్లు అనిపించిందని వ్యంగ్యంగా ధూళిపాల మాట్లాడారు. ప్రమాణ స్వీకార సమయంలో జగన్ మాటలు తడబడి పేరు కూడా తప్పుగా చదివారంటున్నారు ధూళిపాల. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీట్లో కూర్చోకుండా వెళ్ళిపోయిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.